దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు లోక్సభలో కీలక ఘట్టాన్ని దాటింది. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు సవరణలను సభ తిరస్కరించింది. దీంతో యాంటీ పేపర్ లీక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు ఉద్దేశించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. सभा विधेयक पर खंडवार विचार करेगी। निम्नलिखित माननीय सदस्यों के इस विधेयक पर विभिन्न खंडों में आए संशोधन हैं। श्री एन.के. प्रेमचंदन, विशाल पाटिल, प्रोफेसर शौकत राय, डीन कोरियात, नीरज मौर्य, आनंद भदौरिया, श्याम कुमार बर्वे, के राधाकृष्णन, ए.बी. बिडन, लालजी वर्मा, राजेश रंजन, बेनी मेनन, शफी परमबिल, अजय कुमार सिन्हा, मनोज कुमार, शशिकांत सेंथिल, डीएम कथिर आनंद. రాజ్యసభలో విపక్షాల ఆందోళనతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విపక్ష సభ్యులు సభలో నిరసనకు దిగారు. ఈ అంశంపై అధికార విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య మాటల యుద్ధం జరిగింది. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి విలువ లేదని, దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని ఖర్గే ఆరోపించారు. విద్యార్థులపై దాడి చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. దీనికి స్పందించిన జేపీ నడ్డా దేశంలో ఎమర్జెన్సీ అమలైన రోజులను గుర్తు చేస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. Ask them to go there. Now the honorable leader of the house, will reply. That is not the house. Being a student activist, I have been arrested many times from the classroom in emergency days when Congress party was ruling. పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో హాట్గా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ ఘటనలపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు పూర్తిగా శాంతియుతంగా జరిగాయని, వాటిని దేశ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల స్వరాన్ని అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలన్నారు. దేశంలోని విద్యా వ్యవస్థ, విద్యా ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న తీరుపైన రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, పరీక్షల కోసం విద్యార్థులు ఎంతో కష్టపడి సిద్ధమవుతారని, అలాంటి సమయంలో పేపర్ లీక్ ఘటనలు వారి భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. प्रोफेसर शौकत राय, डीन कोरियात, नीरज मौर्य, आनंद भदौरिया, श्याम कुमार बर्वे, के राधाकृष्णन. రాహుల్ గాంధీ ఇడియట్స్ అనే పదాన్ని ఉపయోగించడంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యల్ని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. अभी जो शब्द मैं ये मानता हूँ कि राहुल गांधी बहुत तरीके से ऐसा शब्द यूज कर रहे हैं, वो एक स्टूडेंट के नाम से ऐसा शब्द का इस्तेमाल कर रहे हैं. वो इस्तेमाल तो वही कर रहे हैं ना, राहुल गांधी जी ही कर रहे हैं. वो नाम ले रहा है स्टूडेंट का, स्टूडेंट का नाम नहीं बोल रहे हैं, लेकिन स्टूडेंट का नाम से इन्होंने जो शब्द यूज किया है वो अन पार्लियामेंट्री वर्ड है, और जो अन पार्लियामेंट्री वर्ड है उसका इस्तेमाल नहीं कर सकते हैं, और उसको हटा देना चाहिए. और बार बार एक ही शब्द को एक छात्र का नाम से बार बार इस्तेमाल कर रहे हैं सर, वो नहीं होना चाहिए. वो गलत इस्तेमाल किया. आपके लिए नहीं इस्तेमाल किया. पार्लियामेंट्री शब्द रूल बुक है ना सर, ये रूल बुक में अन पार्लियामेंट्री एक्सप्रेशन का किताब आप भी चाहिए, और आपने जो शब्द इस्तेमाल किया वो अन पार्लियामेंट्री वर्ड है. मैं नहीं कह रहा हूँ, रूल बुक. If my friends in the BJP were to go and ask their own children what they felt about what their brothers and sisters were doing, they would find agreement among their own children. There is nothing wrong with what has happened, and every Indian should be proud. I thought I'm going to be giving a speech about
the next generation. So I was thinking, how do I start this speech? With some students, young girls, which gave me a very interesting perspective. It was their perspective, but I think I agree with the perspective. Does it mean that you study in a school? Does it mean you read books? What does it mean? She gave me the most beautiful answer. She said a student is someone who has an open mind and an open heart. Student is someone who right from the beginning accepts that they do not know everything. Student accepts that whatever he knows will be superseded later by new knowledge. That the universe is constantly changing. Most important value of a student. राहुल गांधी जी अनपार्लियामेंट्री वोट यूज नहीं करते, तो यहाँ से भी टोकने का कोई లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరాకరించారు. జంతర్ మంతర్లో నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు బల ప్రయోగం చేయడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్ర ఉందని ఆరోపించారు. అమిత్ షానే ఆదేశాలిచ్చి ఉండాలి, లేకపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోయి ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెబితే ప్రసంగం కొనసాగించేందుకు అవకాశం ఇస్తామని తనకు చెప్పారని, కానీ బీజేపీకి ఆర్ఎస్ఎస్కు తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. I was also given an assurance that if I apologize, then I will be allowed to continue to speak. See, the first thing is I will never ever apologize to the BJP, RSS or any other person associated with them. This is something that has to be understood. And second thing is it is my right as leader of opposition to raise issues that are important for this country. To me, the most important issue today, by far, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీల అంశంపై కేంద్రం తీసుకొచ్చిన చట్టంపై స్పందిస్తూ రాహుల్ గాంధీ విద్యార్థులను ఈడియట్స్ అంటూ సంబోధించడాన్ని ఖండించారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు అని, అలాంటి వారిని అవమానించేలా మాట్లాడడం బాధ్యత రాహిత్యమన్నారు. రాహుల్ గాంధీ వెంటనే విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంట్లో విద్యార్థులు పాల్గొన్నారు, చాలా మంది చనిపోయారు, 1400 మంది చనిపోయారు, ఆత్మాహుతులు చేసుకున్నారు. దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ. చనిపోయిన వారు ఇద్దరు కూడా ఈరోజు యువకులు, విద్యార్థులు మాత్రమే. శ్రీకాంతాచార్య దగ్గర నుంచి ఎవరైనా సరే అటువంటి ఒక విద్యార్థులను కూడా అవమానపరిచేటటువంటి రీతిలో ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరయ్యారు. కేబినెట్ విస్తరణ, శాఖల పునర్విభజనపై సమావేశంలో చర్చించారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపైన పార్టీ అధిష్టానం చర్చించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో 7.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పుడు ఏదైతే శాంక్షన్ చేశామో 4,85,00,000 ఈ పనులు కూడా జరిగితే తప్పకుండా అద్భుతమైన స్కూల్గా భవిష్యత్తులో ఇక్కడ రిజల్ట్ వచ్చే విధంగా చిన్నారి బాలికలు చదువుకోవాలి. అదే రకంగా ఫ్యాకల్టీ కూడా వారికి ఫుల్ పుష్ ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అంతా ఒక వంతు అయితే మీ ఐటీడీఏ పీఓ గారు మరొక వంతు నిరంతరము మీ మంచి కోసం. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తను, నేను పడ్డ కష్టం ఈ విద్యార్థులు పడొద్దని, భవిష్యత్తులో వీళ్ళు నాకంటే ఉన్నతమైన స్థానంలో రావాలని పీఓ గారు, ఐటీడీఏ పీఓలంటే ఈ 2-3 జిల్లాలు ఏడున్నాను ఆడున్నానని చెప్పొచ్చు. అలా కాకుండా తన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడే మనం ఉద్దీపకముని 3, 1 నేనే ఓపెన్ చేశాను, 2 నేనే ఓపెన్. తెలంగాణలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. టీఎస్ఎల్పీ ఆర్బీ మొత్తం 7,112 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్,
జైల్ వార్డర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత వయో పరిమితి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, తుది పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. యూనిఫామ్ సర్వీసుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ అవకాశంగా మారనుంది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితాను తప్పు లేకుండా రూపొందించడమే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్కు ఆగస్టు 3 వరకు గడువు ఉందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 76% డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 90% ప్రక్రియ పూర్తి కాగా 8 నియోజకవర్గాల్లో 100% పూర్తయిందన్నారు. ఓటర్ల వివరాల అప్లోడ్లో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026 అమలుపై మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయనున్నట్లు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 3, 4 దశలకు సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న ఒకేసారి విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. 3వ దశలో 2,388 పోస్టులు, 4వ దశలో 2,981 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో 3వ దశలోని పోస్టుల్లో 2,225 పోస్టులు హోంశాఖలోనే భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అహోబిలం మఠంలో ఎవరూ తలదూర్చవద్దని చెప్పామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఆలయానికి చెందిన నిధులు తమిళనాడుకు వెళ్తుండటంతో అడ్డుకోవడం జరిగిందని భూమా అఖిల వివరణ ఇచ్చారన్నారు. భూ వివాదాలపై వస్తున్న అంశాలపై వివరణ కోరామని, ప్రభుత్వానికి చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విషయాలు దృష్టికి రావడంతో అడ్డుకోవడం జరుగుతోందని వివరణ ఇచ్చారన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పందించారు. అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలంటే స్థానికులను అడగాలని, తాను మాట్లాడితే రాజకీయంగా కవరింగ్ చేస్తున్నట్లు అవుతుందన్నారు. అహోబిలంలో జరుగుతున్న పలు అంశాలను గతంలోనూ ప్రస్తావించానని తెలిపారు. ఇదిలా ఉంటే పార్టీ కార్యాలయానికి తన రాకపై జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండించారు. ఎమ్మెల్యేగా పార్టీ కార్యాలయానికి రావడం సహజమేనని, దాన్ని సంచలనంగా చూపించడం సరికాదన్నారు. పార్టీ సమావేశంలో జిల్లా అంశాలు, వ్యక్తిగత విషయాలు, కార్యకర్తల సమస్యలు, సభ్యత్వ కార్యక్రమంపై చర్చ జరిగిందని తెలిపారు. మాజీ సీఎం జగన్ భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ అంశంపై సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. ఎక్స్ వేదికగా స్పందించిన జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలకమైన జేఎంఆర్ కన్సెషన్ ఒప్పందం, భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు 1,200 కోట్లకు పైగా వ్యయం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. 2024 నాటికే రన్వే, టెర్మినల్ పనులను కీలక దశకు తీసుకొచ్చామని తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి అనుసంధాన రహదారి ఇప్పటికీ పూర్తి కాలేదని, పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, ఇతరుల కృషికి క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబు మార్క్ రాజకీయమని జగన్ విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంశంపై సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి కృషి చేయలేదని, జగన్ ప్రభుత్వం పనుల కోసం 1,200 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ దశకు చేరుకుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు తీరును చూసి నవ్వుకుంటున్నారని విమర్శించారు.
అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అవడం, ప్రారంభోత్సవానికి సన్నద్ధం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటుకు ఎంతో కీలక పాత్ర పోషించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అనేది పరాకాష్ఠకు చేరింది. పని ఒకరిది అయితే ప్రచారం ఇంకొకరిది. పనేమో చేసింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. కష్టం ఒకరిది అయితే దాని కీర్తి కొట్టేయాలని ప్రయత్నించడం ఒకరిది. అలాగే ఇంకొకరి శ్రమని తన ఖాతాలో వేసుకోవడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ప్రతి సందర్భంలో కూడా అతను ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా అదే విధంగా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. 2019 ఎన్నికలకు ముందు ఒక రాయేసి శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. ఎందుకంటే 2020 జూన్లో GMR తో అగ్రిమెంట్ చేసుకోవడం అయితేనే, R&R అవ్వచ్చు, భూసేకరణ అవ్వచ్చు, అక్కడున్న ప్రజలకి పునరావాసం కల్పించడం అవ్వచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్ కి కావాల్సిన వాటరు, అలాగే ఏపీ రాజకీయాల్లో మరోసారి డిఎస్సి నియామకాల అంశం హాట్ టాపిక్ గా మారింది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే డిఎస్సికి 2 మెరిట్ లిస్టులు విడుదల కావడంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన మెరిట్ లిస్టులో మార్పులు జరగడం పారదర్శకతపై అనుమానాలు కలిగిస్తుందన్నారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గారు ఒక డిఎస్సి కన్వీనర్ ఉంచారు. వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్ గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు? పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతాయి. ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే SCRT వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే SCRT కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్ గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ రెండు ఒక మనిషికి ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించింది అనేది చిన్నపిల్లోడిని అడిగినా, లేదా పెద్దగా చదువు రానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోక జ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అంటే అత్యంత గోప్యంగా జరగాల్సినటువంటి వ్యవహారాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులతో వీళ్ళు నిర్వహణ చేయటం. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పరీక్ష కోవిడ్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై కీలక వివరాలు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కారణంగా కొన్ని కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 45 కోవిడ్ కేసులున్నాయని, కోవిడ్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా 3 మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఒక పర్టికులర్ వేరియంట్ ఒమిక్రాన్ RF.5 అనే వేరియంట్ ఇన్హెరెంట్ గా బాడీలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన దగ్గర దాదాపు 45 కేసులు వచ్చాయి. కోమార్బిడిటీస్ కారణంగా 3 మరణాలు సంభవించాయి కడప. దీంట్లో సీరియస్ హెమటాలజీ ప్రాబ్లము, లేదా సీరియస్ కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్, ఇటువంటి కారణాల కారణంగా కానీ కోవిడ్ కారణంగా కాదు. ఇది ఎటువంటి ఏ మాత్రం ప్రమాదకరమైన ఇది కాదు. ఎక్కడైనా దగ్గు జలుబు వచ్చినప్పుడు టెస్ట్ పెంచాం, దాని కారణంగా కేసులు బయటకు వస్తున్నాయి. ఎక్కడ ఏ దగ్గు జలుబు ఎవరు వచ్చినా కూడా చేస్తున్నాం. టెస్ట్ పెంచిన కారణంగా ఇవాళ అందుబాటులో తెచ్చాం కిట్లని, RT-PCR కిట్లని తెచ్చాం. విధంగా కావాల్సిన జాగ్రత్తలు కూడా ముందు జాగ్రత్తలు తీసుకుని ఉన్నాం. అయితే ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నాం. నిన్న కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు చెప్పి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల ప్రచారం కాదని, మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మనసులోని మాటను చెబుతున్నారన్నారు. స్త్రీ అమ్మ లాంటిది, అది మగవారికి గుర్తుకు తేవడానికి చెబుతున్నాయని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో కౌరవులు భర్తను అవమానించాలనే ఉద్దేశంతో ద్రౌపది అమ్మవారి వస్త్రాపహరణానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. భర్తను దెబ్బతీయడానికి మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తన పేరును లాగారని, తనపై కూడా లేనిపోని వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళి అందరికీ
గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయడానికి ఇది చెప్పేది ఈ విషయం. నేను ఏనాడు 10 మంది ముందల ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అప్పుడు కౌరవులు ఏం చేస్తారు? మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ వివాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ షరతుల మేరకు తమ్మినేని పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై దర్యాప్తు అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. భూ లావాదేవీలు, సంబంధిత పత్రాలు, డాక్యుమెంట్లపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కేసులో నమోదైన ఆరోపణలపై తమ్మినేని వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేస్తున్నారు. విచారణలో ఆయన ఇచ్చిన సమాధానాలను రికార్డు చేస్తూ ఆధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన పోలీసులు తదుపరి చర్యలపై కసరత్తు చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేసులో నమోదైన ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర ఘర్షణల నేపథ్యంలో నల్ల సముద్ర తీరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఉక్రెయిన్లోని చోర్నోమోక్స్ ఓడరేవులో నిలిచిపోయిన ఒక కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయినట్లు ఫార్వర్డ్ సిమెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఓడరేవు ప్రాంతంలో నిత్యం డ్రోన్ క్షిపణి దాడులు జరుగుతుండటంతో నౌకలోని సిబ్బంది ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ఎంవి AMIR-1 అనే సరుకు రవాణా నౌకలో భారతీయులతో కలిపి మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నట్లు FSUI వెల్లడించింది. క్షిపణి దాడుల భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ భారతీయ నావికులను తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించేలా కేంద్ర ప్రభుత్వం, నౌకా యాజమాన్యం, సంబంధిత దౌత్య అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ తీవ్రంగా విజ్ఞప్తి చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, FMCG, మెటల్ షేర్లలో బలమైన కొనుగోలు కనిపించడంతో సూచీలు జోరుగా ఎగిశాయి. సెన్సెక్స్ 889 పాయింట్లు పెరిగి 77,654 వద్ద ముగిసింది. నిఫ్టీ 265 పాయింట్లు లాభపడి 24,250 వద్ద స్థిరపడింది. కవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.